ఈరోజు జిన్ తను చేసిన తప్పుకి క్షమాపణ చెప్పుకోవడానికి వచ్చాడు. ఇంతకీ తను చేసిన పాపం ఏమై ఉంటుంది తెలుసుకుందామా? నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, తన పేరు జైహోప్. జైహోప్ చాలా కొత్తగా ఉంది పేరు. తను గుర్రాల జాతికి చెందినవాడు. నేను దీన్ని నమ్మలేకున్నాను. ఏమైంది? తను చాలా బాగా డాన్స్ వేస్తాడు. తన తర్వాత నేను డాన్స్ బాగా వేసేది. నువ్వు ఎలా వేస్తావు ఒకసారి వేసి చూపించవా? నీ డాన్స్ చూద్దాం. ఏంటి? ఎందుకు? నేను అప్పుడే చెప్తాను నువ్వు పాపం చేసావా లేదా అనేది. లేదు, చూస్తారా? నేను చూడను. నేను కేవలం నా మనసుతో వింటాను అంతే. ఓకే, చూడండి చిన్నపిల్లడిలా ఎలా వేస్తున్నాడు. నేను డాన్స్ ఇలానే వేస్తాను. నువ్వు తాగావా? లేదు, నేను మిషన్ లాగా డాన్స్ వేస్తాను. మీరు నా తప్పును క్షమిస్తారా? దీని గురించి ఆలోచించాలి. ఇది చాలా పెద్ద పాపం. మీరు చాలా హార్ష్గా మాట్లాడుతున్నారు. మీరు నా డాన్స్ మొత్తం చూసేశారు. లేదు లేదు లేదు, నేను ఇంకా మీతో చాలా చెప్పాలి. చెప్పు. నాకు ఫేస్ ప్యాక్ వేసుకోవడం అంటే ఇష్టం. నువ్వు ప్యాక్ మ్యాన్వా? సారీ సారీ, నేను నిన్ను క్షమిస్తున్నాను. నాకు చాలా బాధగా ఉంది. నేను పడుకొని లేచేసరికి నా రూమ్మేట్ మినీ ఉంది. నేను కావాలని వేయలేదు. తన ఫేస్ పైన నా ఫేస్ ప్యాక్ ఉంది. అది డైరెక్ట్గా తన ఫేస్ పైన ఎలా పడిందో నాకు తెలీదు. అంటే ఒకే ప్యాక్ ఇద్దరు ముఖాల పైన. ఇది పాపం కాదు. ఇది పాపం కాదా? నువ్వు కొరియన్ ఐడియల్స్గా ట్రై చేయి. థ్యాంక్ యూ. నా చేయి పట్టుకో. పాపం అంతా పోయి నీకు క్షమాపణ. థ్యాంక్ యూ. బాయ్. తర్వాత ఎవరు వస్తారో మళ్ళీ చూద్దాం.